వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అంజుమన్ ఇస్లామియా భూముల భూసేకరణ ప్రక్రియపై వచ్చిన అభ్యంతరాల పరిశీలనలో ఆలస్యం జరుగుతోందని ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ ఆరోపించింది. గుంటూరు జిల్లా కలెక్టర్ జారీ చేసిన ప్రాథమిక ప్రకటనపై అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం 70 మందికి నోటీసులు పంపి విచారణ పూర్తి చేసినట్లు తెలిపింది. అయితే పూర్తి చిరునామాలు లేకుండా వేల సంఖ్యలో సంతకాలు రావడంతో ఎండోర్స్మెంట్ ప్రక్రియ ఆలస్యమవుతోందని అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సంతకాల సేకరణకు నేతృత్వం వహించిన వారిని సంప్రదించి అభ్యంతరాలు తెలిపిన వారికి త్వరగా ఎండోర్స్మెంట్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు మొహమ్మద్ కలీం కోరారు. ఏ విధంగా ఇచ్చారనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరన్నా స్వప్నాలు పట్టించి ముస్లింల ధార్మిక సంస్థకు చెందిన భూమిని వక్ఫ్ భూమిగా చూపించారా, అది అసలు వక్ఫ్ భూమిగా కాదా అనేది మరి తెలుసుకోకుండానే ఏదైనా పొరపాటుతో ఈ ప్రకటన ఇచ్చారా అనేది మరి రెవెన్యూ వారు తమరు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కూలంకుషంగా ముందు ఒక చర్చ కానీ దాని మీద చర్యగా ఉండవు. చాలా క్లియర్ గా అన్నింటిలో కూడా ప్రభుత్వ రికార్డులో చాలా క్లియర్ గా ఉంది అన్ని మన భూమి. మరి ప్రకటనలో ఒక భూమిగా ఇచ్చారు, ప్రభుత్వ భూమిగా ఇచ్చారు కాబట్టి ఆ యొక్క ప్రకటనను వెంటనే విడుదల చేసుకోవాలని చెప్పేసి మొట్టమొదట 29వ తారీఖు జనవరిలో రౌండ్ టేబుల్ సమావేశం విషయంలో ఆ సమావేశంలో తీర్మానం, ఆ సమావేశానికి అన్ని రాజకీయ పక్షాల నుండి దాదాపు 200 మంది గుంటూరు నగర పెద్దలు వచ్చారు. దాంట్లో తీర్మానం చేశాము. ఆ తీర్మానం కాపీని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, అదేవిధంగా సిఓ గారికి, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఇక పెద్దలందరికీ కూడా పంపించాం. కాబట్టి మా యొక్క డిమాండ్ ఏంటంటే అది అంజుమన్ భూమి కాబట్టి పక్క భూమి కాదు. కాబట్టి ఆ యొక్క ప్రాథమిక ప్రకటన ఏదైతే ఉందో దాన్ని వెంటనే